శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వరమహాలక్ష్మి వ్రతాన్ని అయితే మనం ఆచరించాలి. ఈ రోజు పూర్తి పూజా విధానం, ఉదయం మీరు పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం కూడా ముత్తైదువులకు వాయనం ఇచ్చి ఉద్వాసన వరకు మొత్తం కూడా విధి విధానాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్మోస్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను. వీడియో అనేది కొద్ది లెంత్ ఎక్కువైందండి, బట్ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి అండి. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ఎటువంటి నియమాలు నిష్టలు అంత అవసరమైతే లేదండి. నిశ్చలమైనటువంటి భక్తి ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనటువంటి వ్రతం అండి. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘసుమంగళిగా కలకాలం ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి అండి. సంపదలంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో కూడా మనకి ఈ సంపదల్లో అయితే మనకి ఉంటాయి. అలానే వర అంటే శ్రేష్టమైనది అని అర్థం అండి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని మన పురాణాల్లో తెలియచేయడం అయితే జరిగింది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ వ్రతాన్ని గురించి మనకి తెలియచేసినట్లుగా పురాణాల్లో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడం కనుక మిస్ అయితే శ్రావణ శుక్రవారాల్లో మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి. ముందుగా అయితే ఈ వ్రతం చేయడానికి మీరు ముందుగా కొన్ని పూజా సామాగ్రిని అయితే సిద్ధం చేసుకోవాలండి. పూజా సామాగ్రి వేటిని సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. మీరు పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. వాకిట్లో చక్కగా ముగ్గులు అనేటివి వేసుకొని మామిడి తోరణాలు అనేటివి పెట్టుకోవాలి. కొంతమందికి పూజలో కలశం అనేది ఆనవాయితీ ఉంటుందండి. కలశం అనేది ఆనవాయితీ ఉండదు. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశాన్ని అయితే మీరు సిద్ధం చేసుకోవాలి. కలశం ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. కలశంని అయితే ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోతే మీరు ఆ ప్రాసెస్ని స్కిప్ చేసేస్తే సరిపోతుంది. ఈ పూజను మీరు పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మనము ఇది వ్రతంలాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనకి స్థలం అనేది ఎక్కువ కావాల్సి వస్తుందండి. అందుకని ఏదైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మండపం లాగా మీరు సిద్ధం అనేది చేసుకోవచ్చండి. కొంతమంది అలంకరణ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ తృప్తి కోసం అయితే చేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ అనేది పెట్టుకున్నాను. అలానే చక్కగా నేను అమ్మవారి అలంకరణ అనేది చేసుకున్నానండి. మీరు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు కలశంకే మీరు పూజ అనేది చేసుకోవాలండి. మరి అమ్మవారిని రెడీ చేస్తాం కదా అండి, ఆ అమ్మవారికి పూజ చేయకూడదా అంటే చేసుకోవచ్చండి. కానీ మీరు ఎంతమంది లక్ష్మీ స్వరూపాలను మీరు పూజలో పెట్టుకున్నా మీరు పూజ చేయాల్సింది కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశంకి మాత్రమే పూజ చేయాలండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు మీరు అమ్మవారి ఫోటో కానివ్వండి, లేదా మీరు అమ్మవారి రూపం అనేది పెట్టుకుంటారు కదా, ఆ రూపాన్ని కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే ఒక పీఠంని ఏర్పాటు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జేగోరును అలికి దాని మీద నేను అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి. తర్వాత దాని మీద ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను. పీఠం మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీ ఇంట్లో ఎంతమంది లక్ష్మీ స్వరూపాలు ఉంటారు, మీ ఇంట్లో అష్టలక్ష్మిలు కానివ్వండి, లక్ష్మీదేవి ఫేసెస్ కానివ్వండి, అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలండి. ఏ పూజకైనా వ్రతానికైనా ఆదిదేవుడు మన విఘ్న నివారకుడు, ఆ గణేశుని అయితే మనం పూజించాలి. పసుపు గణపతిని అయితే చేసుకోండి. ఒకవేళ లేదండి మా ఇంట్లో విగ్రహం ఉంది అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో కనుక గణపతి విగ్రహాలు ఉంటే గణపతి విగ్రహాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఫోటో ఉన్నా కూడా ఫోటోని అయితే మీరు పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత కలశంని అయితే ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత తోరంని అయితే సిద్ధం చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి వాయనం అనేది ఇస్తూ ఉంటారండి. వాళ్ళ శక్తి కొలది కొంతమంది నిండు వాయనం చీర జాకెట్తో సహా ప్రతి ఒక్కటి కూడా నిండు వాయనంగా సమర్పిస్తారు. మరి కొంతమంది జాకెట్ని అలానే తాంబూలంగా అయితే మీరు సమర్పిస్తూ ఉంటారండి. ఏదైనా మీ శక్తి కొలది మీరు తాంబూలాన్ని అమ్మవారికి వాయనంగా అయితే సమర్పించడానికి పెట్టుకోండి. అలానే పూజలో మీరు ముత్తైదువులు ఎంతమందికి అయితే మీరు వాయనం ఇవ్వాలి అని అనుకుంటున్నారో అన్నీ సరిపడి కూడా మీరు అరటిపళ్ళు తమలపాకులు ఇవన్నీ కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా అయితే మీరు దీపారాధనలు ఏర్పాటు చేసుకొని చక్కగా మీరు ఏకాహారతితో మీరు దీపారాధన చేసుకోండి. ఇక్కడ ఆవు నెయ్యి యూజ్ చేయాలా నువ్వుల నూనె యూజ్ చేయాలంటే
మీరు ఏదైనా సరే అండి మీ దగ్గర ఏది ఉంటే ఆ నూనెతో అయితే మీరు దీపారాధన చేసుకోండి. చక్కగా దీపపు కుందులను ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి దీపపు కుందులకి అన్నిటికీ మీరు పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోండి. తప్పకుండా దీపపు కుంది దగ్గర ఒక పుష్పం అనేది ఏర్పాటు చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకమైనది కాబట్టి కొంతమంది అష్టలక్ష్మి దీపం పెట్టుకుంటూ ఉంటారండి. మరి కొంతమంది కామాక్షి దీపం, మరి కొంతమంది ఐశ్వర్య లక్ష్మి దీపం అంటే ఉప్పు దీపాన్ని పెట్టుకుంటారండి. మరి కొంతమంది కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి కొంతమంది కుబేర కుంచంని కూడా ఏర్పాటు చేసుకుంటారండి. మీరు ఏవైనా సరే మీరు కొత్తగా ఈ రోజునైతే స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు ఏదైనా సరే స్పెషల్గా మీరు పెట్టుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ అన్నీ ఉపయోగపడితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా అన్నిటినీ ఏర్పాటు చేసుకోవాలండి. నేనైతే పూజలో ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా 9 నేను ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకున్నాను. అలానే నేను ఇక్కడ 2 పీఠాలు పెట్టుకున్నానండి. నా దగ్గర అమ్మవారి ఫోటో, అలానే అమ్మవారి విగ్రహం ఉందండి. అలానే విష్ణుమూర్తి అమ్మవారి కలిపి ఒక విగ్రహం ఉంది. ఇవన్నీ కూడా నేను లక్ష్మీ స్వరూపాలను నేను పూజలో అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అన్నా కూడా పర్లేదండి. ఒక అమ్మవారి ఫోటోకే మీరు చక్కగా పూజ అనేది చేసుకోండి. తర్వాత మీరు కలశం అనేది ఏర్పాటు చేస్తారు కదండి. కలశంకి మీరు చక్కగా మీ దగ్గర ఉండేటువంటి ఆభరణాలు కనుక ఉంటే ఆభరణాలతో అలంకరణ అనేది చేసుకోండి. ఏమీ లేవండి అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు కలశంకి మీరు గాజులు అవన్నీ పెడతారు కదా, దాని మీద మీరు ఒక పుష్పాన్ని అయితే మీరు సమర్పించండి. మనకి గజవస్త్రం అనేది ఉంటుందండి, దూదితో మనకి రెడ్ వైట్ కలర్లో అయితే మనకి దూదితో ఉంటుంది. మీరు ఆ ఒక్క గజవస్త్రాన్ని మీరు కలశం మీద కానివ్వండి లేదా అమ్మవారి ఫోటో కానీ వేస్తే మీకు నిండు ఆభరణంతో సమానమండి. కాబట్టి ఒకవేళ మీకు ఇది కనుక దొరికితే తప్పకుండా మీరు పూజలో అయితే మీరు గజవస్త్రాన్ని అయితే అమ్మవారికి అయితే ధరింపచేయండి. ఈ విధంగా పూజకు మొత్తం సిద్ధం చేసుకోవాలండి. నైవేద్యం విషయానికి వస్తే ఏవైనా సరే నైవేద్యంగా మీరు నివేదించవచ్చు. ముఖ్యంగా అయితే చాలామంది దద్దోజనం, పులిహోర, పొంగలి, సేమియా పాయసం ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరం కాబట్టి కొంతమంది క్షీరాన్నం కూడా పెడుతూ ఉంటారండి. కొంతమంది నల్ల శనగలను కూడా ఉడకపెట్టి అవి కూడా నైవేద్యంగా పెడతారు. ఏవైనా సరే అండి మీ శక్తి కొలది మీకు అందుబాటులో ఏ ఉంటే ఆ నైవేద్యాలు అయితే మీరు అమ్మవారికి నివేదించాలి. మీరు పూజకు ముందుగా ఒక 3-4 గంటల ముందు నల్ల శనగలను అయితే నానపెట్టుకోవాలండి. ముత్తైదువులకి మనం వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకే కాదండి అమ్మవారికి కూడా మీరు వాయనంలో తప్పకుండా నల్ల శనగలను పెట్టి ఇవ్వాలి అని మన శాస్త్రంలో చెప్పారండి. కాబట్టి మీరు ఈ నల్ల శనగలను అంటే ముడి శనగలు ఉంటాయి కదా, వీటిని నానపెట్టుకొని కొంతమంది ముందు రోజే నానపెట్టుకుంటారండి. మొలకలు వచ్చినటువంటి నల్ల శనగలను కూడా మీరు వాయనంలో ఇస్తే చాలా మంచిది అని చెప్తారండి. ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. మరి కొంతమంది ఒక 5 తాంబూల తట్టల్లాగా అంటే స్వీట్లు, కొంతమంది టెంకాయలు, కొంతమంది పండ్లు 3 రకాలు ఇలా అంతా పెట్టుకొని గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. ఎలా చేసుకున్నా సరే అండి మనకి ఇవన్నీ పెట్టుకోవాలి అన్నైతే మనకి పురాణాల్లో కానీ పూజా పుస్తకంలో కానీ లేదండి. మనకి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి గణపతి పూజ, అలానే అమ్మవారికి షోడశోపచార పూజ, అలానే అమ్మవారికి మీరు తోరం అనేది తప్పకుండా తోరం పూజ చేసుకోవాలి. తర్వాత మీరు అమ్మవారికి వాయనం ఇవ్వాలి. తర్వాత వచ్చిన ముత్తైదువులకి కనీసం ఒక 5 మంది కన్నా సరే మీరు వాయనం అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 5 మందిని 5 లక్ష్మీ స్వరూపాలుగా చెప్తారండి. మొదటి అమ్మవారిని అంటే మొదటి ముత్తైదువుని గౌరీదేవిగా, తర్వాత లక్ష్మీదేవిగా, తర్వాత సరస్వతీదేవిగా, తర్వాత అమ్మవారిగా, అట్లా 5 మంది 5 స్వరూపాలుగా అయితే మనం చెప్తూ ఉంటారు. అందుకని 5 మందికి ముత్తైదువులకి మీరు వాయనం ఇచ్చేలాగైతే చూసుకోండి. ఇలా పూజ అంతా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత ఏకాహారతితో మీరు దీపారాధన చేసుకొని కొద్దిగా అక్షింతలు కనుక ఉంటే అక్షింతలతో మీరు భూశుద్ధి మంత్రం అనేది చెప్పుకోవాలండి. తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మనకి పూజా షాప్లో వరలక్ష్మి వ్రతం పుస్తకం అనేది ఉంటుంది. ఆ పుస్తకంలో అయితే మనకి క్లియర్గా అన్ని మంత్రాలు గణపతి పూజ దగ్గర నుంచి వ్రతకథ అయ్యేంత వరకు పూర్తి విధి విధానాలు మంత్రాలు ఉన్నాయండి. మీకు కనుక దొరికితే ఆ పుస్తకాన్ని అయితే తెచ్చుకోండి. లేదండి మాకు పుస్తకం దొరకలేదు అనుకున్న వాళ్ళు నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ అండి, ప్లే స్టోర్లో ఉంటుంది. మనకి కంప్లీట్ ఇది ఫ్రీ వర్షన్ అండి, మనకి ఫ్రీ అప్లికేషన్. మీరు అందులో ఏ లాంగ్వేజ్ అయినా కన్నడ కానీ తమిళ్ కానివ్వండి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో మంత్రాలు ఉంటాయి. అన్ని పూజలకు సంబంధించినటువంటి మంత్రాలు అయితే మనకి ఈ అప్లికేషన్లో ఉంటాయండి. తప్పకుండా మీరు ఉపయోగపడితే ఆ అప్లికేషన్ అయితే మీరు ఉపయోగించుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా మీరు గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతికి మీరు ఆవాహనం, ఆసనం, ధ్యానం, అలానే మీరు షోడశోపచార పూజ మంత్రాలు తెలిస్తే మీరు గణపతికి పూజ చేసుకోండి. మాకు ఇవన్నీ తెలియవు అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ. పంచోపచార పూజ అంటే మీరు గణపతికి దీపం, ధూపం, గంధం, అక్షింతలు, అలానే నైవేద్యం మీరు ఇవి సమర్పిస్తే సరిపోతుందండి.
కానివ్వండి, నైవేద్యంగా మీరు అరటిపండు కానివ్వండి లేదా చిన్న బెల్లం ముక్కను కానివ్వండి గణపతికి మీరు సమర్పించాలి. తర్వాత గణపతికి ధూపం అనేది చూపించి తర్వాత గణపతిని అయితే మీరు 3 సార్లు కదిలించాలండి. మనం ఎందుకు చేస్తామండి గణపతి పూజ అంటే ఒక్కొక్కసారి మనం చేసే పూజలో కొన్నిసార్లు తెలియక ఏవో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటామండి. మనం చేసేటువంటి పూజలో ఎటువంటి పొరపాట్లు లేకుండా మన పూజకు మంచి ఫలితం ఇచ్చి ముందుగా ఆదిదేవుడు ఆ విఘ్న నివారకుడు బ్లెస్సింగ్స్ అయితే మనకి ఉంటాయండి. అందుకని ప్రతి వ్రతంలో కూడా మనము గణపతిని అనేది పూజించాలి అని మన శాస్త్రం చెప్తుంది. గణపతి పూజ అనంతరం మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలండి. చెప్పాను కదండి, కలశం ఉన్నవాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశంకి మాత్రమే పూజ చేసుకోండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పర్లేదండి, మీరు డైరెక్ట్ అమ్మవారి ఫోటోకే పూజ చేసుకోండి. తర్వాత మీరు అమ్మవారికి ఆవాహనం, ఆసనం, ధ్యానం, అలానే అమ్మవారికి మీరు మన ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చారనుకోండి, మనం ఎటువంటి సత్కారాలు చేస్తామో వాళ్ళని మనం దగ్గరుండి కూర్చోపెట్టి వాళ్ళకి ఏదైనా నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, మనం వాళ్ళకి ఏదైనా పెట్టడం కానివ్వండి, అలా చేస్తాం కదా. అలానే మనం అమ్మవారికి కూడా ఆసనం, ఆవాహనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం ఇవన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పించాలండి. మీరు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ఓం లక్ష్మీదేవి అయిన నమః అక్షింతాన్ సమర్పయామి అని, ఓం వరలక్ష్మీదేవి అయిన నమః గంధం సమర్పయామి అని ఇలా మీరు చెప్పుకుంటూ మీరు ఒక్కొక్కటి అక్షింతలు కానివ్వండి పుష్పాలతో మీరు పూజ చేసుకోండి. తర్వాత అద అంగ పూజ అంటే మీరు పుష్పం పూజయామి అన్నంత వరకు తర్వాత మీరు అద అంగ పూజ చేసుకోవాలండి. అంటే అమ్మవారి ప్రతి అంగాన్ని మీరు అమ్మవారిని కాలుని, అలానే అమ్మవారికి తలని, అలానే చేతులకి, మీరు అమ్మవారి కంఠానికి ఇలా అమ్మవారి ప్రతి భాగాన్ని మీరు స్మరిస్తూ మంత్రం చెప్తూ మీరు పసుపు కుంకుమతో అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి. లేదు అంటే అక్షింతలతో కూడా చేసుకోవచ్చండి. అద అంగ పూజ అయిన తర్వాత మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, వేటిలతో చేసుకోవాలండి అష్టోత్తరాలు అంటే మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు వేటితోనైనా సరే మీరు అమ్మవారికి అష్టోత్తరాలు అయితే పఠించుకోవచ్చండి. అష్టోత్తరాలు 108 మంత్రాలు ఉంటాయి కాబట్టి 108 సరిపడేటువంటి వస్తువులను అయితే తెచ్చుకోవడం. లేదు మాకు ఇవన్నీ లేవు అనుకున్న వాళ్ళు మీరు కుంకుమతోనే మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రత అష్టోత్తరాలు అనేవి పఠించుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా కుంకుమతో ప్రియారిటీ ఇస్తానండి. అలానే మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో చేసుకోవచ్చండి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ అయితే చెప్తానండి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారండి. లక్ష్మీదేవికి స్వరూపంగా మనం డబ్బునైతే మనం చెప్తూ ఉంటాం కదా. ఇలా చిల్లర నాణ్యాలు 1 రూపీ కాయిన్స్ కానివ్వండి, 2 రూపీ కాయిన్స్ కానివ్వండి, 5 రూపీ కాయిన్స్ కానివ్వండి, ఇవి కనుక మీకు దొరికితే ఒక 108 ఇంటికి తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం రోజున మీరు అమ్మవారికి ఈ డబ్బులనైతే మీరు అమ్మవారి ముందు ఒక్కొక్క నామం చెప్తూ మీరు ఒక్కొక్కటైతే మీరు అమ్మవారి దగ్గర అయితే వేస్తూ ఉండండి. మీరు ఆ డబ్బులు వేసేటప్పుడు గల్ గల్ అనే ఒక సౌండ్ అనేది రావాలండి. అలా మీకు సౌండ్ అనేది వస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కళ అనేది, లక్ష్మీదేవి అనేది ఆ అమ్మవారు స్థిర నివాసం అయితే ఉంటుంది అని చెప్తారండి. మీరు వరలక్ష్మి వ్రతం రోజే కాదండి, ఈ విధంగా అయితే మీరు శ్రావణ శుక్రవారాల్లో కానివ్వండి లేదా ప్రతి నెల కూడా ప్రతి వారం కూడా మీరు శుక్రవారాల్లో కూడా మీరు అమ్మవారికి ఇలా డబ్బులతో పూజ అనేది చేసుకోండి. తర్వాత అమ్మవారి దగ్గర మీకు వైట్ సిల్వర్ లోటస్ ఉంటాయి కదా అండి, చిన్న తామర పువ్వులా ఉన్నా చేసుకోవచ్చు, లక్ష్మీ గవ్వలతో చేసుకోవచ్చు, గోమతి చక్రాలతో చేసుకోవచ్చు, గురువింద గింజలతో చేసుకోవచ్చు, అత్తర్తో చేసుకోవచ్చు, అలానే మనం జవ్వాది పొడి ఉంటుంది కదా జవ్వాదితో చేసుకోవచ్చు, గురువింద గింజలు, తామర గింజలు వీటన్నిటితో కూడా మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే పఠించుకోండి. తర్వాత అంతా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి దీపం అనేది చూపించండి. తర్వాత ధూపం అంటే ఏదైనా అగరబత్తి కానివ్వండి లేదా ధూప్ కప్స్ కానివ్వండి అమ్మవారికి ధూపం అనేది చూపించండి. తర్వాత మీరు అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వండి. ఇంతటితో మనకి పూజ అనేది హాఫ్ అయితే అయిందండి. ఇంకా సగం అయితే మనకి పూజ బ్యాలెన్స్ అయితే ఉంది. అమ్మవారికి మీరు ధూపం అంతా ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని చూపించాలి. తర్వాత మనము పూజలో ముఖ్యంగా ఒక మెయిన్ పాయింట్ అయితే ఉందండి. అమ్మవారికి తోరం పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మవారికి మీరు మంగళహారతి అనేది ఇచ్చిన తర్వాత మీరు ఆ తోరం అనేది 9 గ్రంథులతో అంటే 9 ముడులతో అయితే కట్టుకుంటూ ఉంటారు. తోరం ఎలా కట్టాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఉపయోగపడితే చూడండి. నార్మల్గా అయితే 3 తోరాలు అయితే సిద్ధం చేసుకుంటారండి. ఒకటి అమ్మవారి వాయనంలో పెట్టిస్తారు, ఇంకొకటి వచ్చిన ముత్తైదువుకి ఇస్తారు, ఒకటి మనం పూజ చేస్తాం కాబట్టి మనం ఒక తోరణం అనేది మనం కట్టుకోవాలండి.
అయితే మరి ముత్తైదువులకు మేము అందరికీ కట్టచ్చా అండి అంటే మీ ఇష్టం అండి. నేనైతే ఒక్కరికని నేను చెప్పాను. మీరు ఒకవేళ 5 మంది ముత్తైదువులకు మీరు తోరం కట్టాలి అని అనుకుంటే మీరు 5 మందికి కూడా మీరు తోరం అనేది కట్టుకోవచ్చండి. 9 ముడులు మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఆ ముడులకు మీరు పసుపు కుంకుమ అనేది తప్పకుండా పెట్టుకొని ఒక్కొక్క ముడి దగ్గర మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తోరం పూజ మంత్రాలు కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. మీకు నేను మళ్ళీ కూడా సపరేట్గా వీడియో పెడతానండి. ఈ వీక్ అంతా మనకి వరలక్ష్మి వ్రతం వీడియోస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తోరం పూజ అయిన తర్వాత మీరు మీ కుడి చేతికి అయితే తోరం అయితే కట్టుకోవాలండి. ఒకవేళ మీరే కట్టుకోండి, లేదు అనుకున్న తర్వాత మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్ చేతితో కానివ్వండి, లేదా మీ దగ్గర ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళ చేతితో కానీ మీరు తోరం అనేది కట్టించుకోండి. తర్వాత తోరం పూజ అంతా అయిన తర్వాత మీరు వరలక్ష్మీదేవి వ్రత కథ అనేది చదువుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాము అంటే ఆ వ్రతం యొక్క వ్రతకథను బట్టి మనకి ఈ విధంగా చేయాలి, నియమాలు ఈ విధంగా ఉంటాయి, ఎప్పుడు చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా మనకి ఆ వ్రతకథ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి ఈ వ్రతకథలో చారుమతికి సాక్షాత్తు వరలక్ష్మీదేవి సాక్షాత్ కళ్ళలో కనిపించి ఆమెకి ఇలా చెప్పిందనమాట. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలకు కొదువు ఉండదు, సిరి సంపదలతో తులుతూగుతారు అని ఆమెకి దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రసాదించారండి. ఆనాటి నుండి పురాణాల ప్రకారం ఈనాటి వరకు ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తామండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టోరీనే మీకు ఆ వ్రతకథలో ఉంటుంది, బట్ కొద్దిగా క్లియర్గా డెప్త్గా ఉంటుంది. మీరు ఆ వ్రతకథనైతే తప్పకుండా చదువుకోవాలండి. వ్రతకథ చదవలేని వాళ్ళు విన్నా కూడా మంచిదేనండి. వ్రతకథ చదివినా విన్నా కూడా మీకు పూజా ఫలితం అనేది ఉంటుంది. ఎవరన్నా ఈ వ్రతకథను చదవమని ప్రోత్సహించినా కూడా వాళ్ళకు కూడా పూజా ఫలితం అనేది ఉంటుంది అని కూడా మనకి పురాణాల్లో ఉందండి. ఒకవేళ మీరు వ్రతకథను చదవలేని వాళ్ళు ఆ వ్రతకథ అయితే మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఆడియో రూపంలో మీరు వింటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత వ్రతకథ అంతా అయిన తర్వాత మీరు అక్షింతలు అంటే చేతిలో పట్టుకొని ఉంటారు కదా, వాటిని మీరు అమ్మవారి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ తలపైన అయితే వేసుకోండి. ఇంతటితో మీకు వరలక్ష్మి వ్రతం పూజ అనేది మీకు అయిపోతుంది. తర్వాత మీరు ముఖ్యంగా అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలండి. వ్రతకథ అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు నిండు వాయనం కానీ లేదు మీరు ఏదైతే వాయనం ఇవ్వాలి అనుకుంటున్నారో తాంబూలం అనేది అమ్మవారికి ఇవ్వాలి. తర్వాత వచ్చిన ముత్తైదువులకైతే వాయనం అనేది ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం పూజ చేస్తారండి, సాయంత్రం ముత్తైదువులకు వాయనం అనేది ఇస్తూ ఉంటారు. అలా కూడా ఇవ్వచ్చండి. మరి కొంతమంది ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకొని ముత్తైదువులకైతే వాయనం ఇస్తూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి, తప్పైతే లేదు. ఎక్కువగా మా సైడ్ అయితే ఎక్కువగా సాయంత్రం సమయంలో వాయనం అనేది ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే శుక్రవారం రోజున సాయంత్రం ప్రదోష సమయంలో లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంటి తలుపు దగ్గర తిరుగుతూ ఉంటారట అండి. ఇంట్లో కూడా ప్రవేశిస్తారంట. మనకి ఈ రోజున ముత్తైదువులు ఎవరిని పిలవాలి అంటే ఎవరైనా పిలవచ్చండి. మంచి మనసున్న వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. ఆ రోజున ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించి మనం వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు కుంకుమ అనేది పూసి తర్వాత గంధం అనేది వాళ్ళకి మనం గొంతు దగ్గర పూసి తర్వాత కుంకుమ అనేది పాపిట్లో తప్పకుండా పెట్టండి. తర్వాత మీరు వాయనంగా ఏవైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాటిని మీరు అమ్మవారికి అంటే అమ్మవారి స్వరూపమైనటువంటి ముత్తైదువుకి మీరు వాళ్ళ కొంగులో అయితే పెడతారండి. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది. కొంతమంది పైటలో పెడుతూ ఉంటారు, మరి కొంతమంది అలానే కూడా ఏదన్నా ఒక తట్టలో పెట్టి ఇస్తూ ఉంటారు. ఎలా అన్నా సరే ఇవ్వచ్చండి. ఇచ్చేటప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చితనమ్మ వాయనం అని మనం చెప్పాలి, పుచ్చుకొంటినమ్మ వాయనం అని ముత్తైదువులు ఎవరైతే వాయనం తీసుకుంటున్నారో వాళ్ళైతే చెప్పాలండి. ఈ విధంగా అయితే మనం ముత్తైదువులకి వాయనం అనేది ఇవ్వాలండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి వరలక్ష్మి వ్రతం రోజున పూర్తి పూజా విధానం. మనం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ మనం వ్రతకథ, అమ్మవారికి వాయనం, తోరం, అలానే ముత్తైదువులకు వాయనం ఇచ్చేంత వరకు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అన్నీ తెలియచేశాను కదండి. ఇప్పుడు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి అని డౌట్ చాలా మందిలో ఉంటుందండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైంది, బట్ అయినా కూడా నేను చెప్తానండి. బట్ డెప్త్గా వీడియో అనేది నేను తర్వాత వీడియోలో అందిస్తాను. మనం శుక్రవారం రోజున పూజ చేస్తాం కాబట్టి ఉద్వాసన అనేది మనం శుక్రవారం రోజున అమ్మవారిని పంపించకూడదండి. శుక్రవారం రోజున మనం ఎవరన్నా ఇంటికి వస్తేనే మనం ఏ వస్తువు ఇవ్వము, మనం ఏది కూడా తిరిగి పంపించాం కదా అండి మన ఇంటి నుంచి. అలాంటిది సాక్షాత్తు ఆ తల్లే ఇంటికి వచ్చినప్పుడు మనం పంపించలేం కదా. కాబట్టి మీరు శనివారం రోజున ఉదయాన్నే 9 గంటలకి నిత్య దీపారాధన చేసుకొని మీ శక్తి కొలది మళ్ళీ మీరు అష్టోత్తరాలు పఠించుకొని ఏదైనా నైవేద్యంగా చేసి పెట్టుకొని అమ్మవారికి మీరు ఉద్వాసన మంత్రం చెప్పుకొని 3 సార్లు అమ్మవారి
అమ్మవారి ఫోటోని కానీ కలశాన్ని కానీ 3 సార్లు కదిలిస్తే అంతటితో మీకు వరలక్ష్మి వ్రతం పూజ అనేది సంపూర్ణమైపోతుందండి. ఇదండి ఓవరాల్గా వీడియో. అయితే మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.